రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజవొమ్మంగి మండలంలోని మంగళవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్యుడిసిఓ వారి ఆర్థిక సహాయంతో సుమారు 27 పాఠశాలలకు ఫర్నిచర్ను ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వటిగడ్డ రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ మరమ్మతుల పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు. తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల ఇరిగేషన్ పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి జల వనరులను జీవం పోస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోని రాజవొమ్మంగి మండలంలోని 10 లక్షల రూపాయలతో ఈ వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఆమె వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, కార్యదర్శి ముప్పన కేశవ్, సర్పంచ్ జి రమణి, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, జనసేన పార్టీ నాయకులు బోదిరెడ్డి తిరుమూర్తులు, మాజీ సొసైటీ సభ్యులు గణజాల తాతారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రిజర్వాయర్లో అక్కడ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 2 పంటలు పండేటువంటి ఈ అప్పలరాజుపేట చెరువు నుంచి ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం, కానీ మాకు సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనుకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా 2 పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1500 ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది. దీని నిమిత్తం ఐటీడీ నిధుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుంచి ఒట్టిగడ్డ వరకు 7 కిలోమీటర్ల మేరకు ఈ 10 లక్షల రూపాయలతో ఈ పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్నగా మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు అందరికీ ఉపయోగపడేట్టుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.